అరే బిడ్డ నా మాటినరా గట్లా ఆవేశపడకరా రే. ఏ పాగల్ గది గెప్పటి సందో నేను బ్యాంక్ కాకపోతా అని ఓ సతాయిస్తుంటివి. ఆడ పొట్టి పోరెలు మసాజ్ చేస్తారు కదా, దాని మీద ముచ్చటపడి ఉంటావు. ఇగో లాయర్ సాబు, నువ్వు నా తాన ఏండ్ల సంధి పనిచేసి తకాయించిపోయినావు. దాంతో పోయి మంచిగా రంగులు పూసుకుని ఆ మసాజ్ ఎంజాయ్ చేయబో. లాయర్ సాబు, గాడు అస్సలే దేడిదమ్మాగాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. బస్ చెప్పరా. పడుకుని ఉన్నావుగా బా. ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు ఎందుకంటావు? డోర్కున్న క్లోజ్ బోర్డ్ తిప్పు, వాళ్ళే వస్తారు. డోకమో సాంగ్ పాంగ్ కపన్ కాప్. బా, ఈ బుద్ధి లేని వర్కర్స్ మీద డిపెండ్ అవడం వేస్ట్ బా. బా, మన బోర్డు మనమే తిప్పుకుందాం బావా. నువ్వు రెస్ట్ తీసుకో బా. ఇదిగో ఓపెన్ బోర్డ్ పెట్టాను, కస్టమర్స్ వస్తారు, వాళ్ళు నేను ఫుల్ గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. ఏంటి? యూ టేక్ రెస్ట్ బావా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. రేయ్, చెప్పు. కాఫీ మిషన్ దెబ్బేశాడు బావా. నకిలీ సార్ కంట కట్టాడు, ఇప్పుడు అది పని చేయట్లేదు. ఏం చేద్దాం? పక్కన ఉన్న స్విచ్ ఆన్ చేయి, అదే పని చేస్తుంది. స్విచ్ ఆన్ చేశాను బా, కరెంట్ లేదు అనుకుంటాను. స్విచ్ ఆఫ్ బా, నీ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ బా. ఇలా ఆన్ లో ఉంచితే అర్థమైన వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, నీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నువ్వు తప్ప నన్ను ఎవడో ఫోన్ చేసి దొబ్బట్లేదు. ఫోన్ బెటరా బాబా. ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకేనా? కపన్ కా కపన్ కా. ఈడొకటి తగిలేడు నాకు, బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా. నిద్రపోని కూడా చంపేస్తాను. ఏంట్రా? ఇంకా స్విచ్ ఆన్ లోనే ఉంది. చేస్తాను. తమరు 3 సెకండ్లు గ్యాప్ ఇస్తే స్విచ్ ఆఫ్ చేసే టైం దొరుకుతుంది. బా, అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ 2వ సెల్ ఆన్ లోనే ఉందిగా. ఏమైనా డౌట్ ఉంటే నేను ఆ సెల్ కి బా 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 బా. ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను బా. బాయ్ బా. హలో బా, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసా బా? ఫోన్ చేసేందుకు లిఫ్ట్ చేసామంటే సుత్తినా బా మరిది. అయ్యో బా, అప్పుడే నీకు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది బా. నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తూనే ఉన్నాను కదా. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయమన్నాను, కానీ నువ్వు పడుకోమని నాకు ఎందుకు డౌట్ వచ్చింది. అందుకే ల్యాండ్ లైన్ ఫోన్ చేశాను, నువ్వు ఎత్తు. ఎందుకు బా? నువ్వు రెస్ట్ తీసుకో బావా, మాత్రం హ్యాండిల్ చేయలేనా? చేయగలను బావా. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసా? కాఫీ సప్లైర్ వచ్చాడు. ఏమయ్యా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర తీసుకుంటున్నాం కదా, మాకు మాత్రం డిస్కౌంట్ ఇవ్వని దబా ఇచ్చి 10% డిస్కౌంట్ తీసుకున్నాను బా. ఇదంతా నీ చేత పౌడించుకోవడం చెప్పట్లేదు, బట్ ఐ థింక్ బై నౌ యూ షుడ్ నో వాట్ యువర్ బామ్మర్ది ఇస్ కేపబుల్ ఆఫ్. నువ్వు సూపర్ రా. వాడు నాకు ఇచ్చే 25% డిస్కౌంట్ ని నువ్వు 10% తగ్గించావు. నీలాంటోడిని బ్లడీ ఫూల్ అని. హలో, హర్ష వాయిస్ వినబడుతుంది. వాడు ఇక్కడే ఉన్నాడా? వాడు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడ ఉన్నానో అర్థం కావట్లా. అక్కడ పనులన్నీ ఇక్కడ నాతో దుబ్బించుకుంటున్నాడు. ఆ సుబ్బయ్య ఏంటి? హలో, చెప్పరా. నేను నేను రా విద్యని. నువ్వా? షాప్ కి వెళ్ళలేదా? ఎందుకు రా బావని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అయినా అయినా 1 డే తను లేకుండా మేనేజ్ చేయలేవా? ఈ రోజు వదిలేసే తన్ని. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఆయన పేరు రామ్ అని మీరందరూ అనుకుంటున్నారు. కాదని మాకు తెలుసు. ఆయన ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడుతుంది కదా సార్. దిస్ మై బిజినెస్ టైం. మీరు వెళ్ళిపోతే మా పని చూసుకుంటాం. హోటల్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? ప్లీజ్ లీవ్. హిస్ రామ్, మై హస్బెండ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంది ఆలోచిస్తున్నావు? వీడు దుర్గ కాదేమో నా అనుమానం. దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కాదు. వీడు మన ముందే వణికిపోతున్నాడు. అనుమానం ఎందుకు? లేపేస్తే పోలా. దుర్గ కాకపోతే అనవసరంగా కెలుక్కోకూడదు. పైగా ఇది మన దేశం కాదు. మరి ఏం చేద్దాం? నీ అనుమానం తీరే వరకు
వెయిట్ చేద్దాం. పోలీసులతో డీల్ చేసింది క్రిమినల్స్ కాదు. పాస్పోర్ట్. ఓ, తెలుగు వాళ్ళ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిటీలో బోరు కొట్టి షికారుకు వచ్చాం. బ్యాంకాక్ ఎందుకు వచ్చారు? బ్యాంకాక్ ఎవరైనా ఎందుకు వస్తారు సార్? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయటానికే వస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఎంజాయ్ మాత్రమే చేయండి. ఇది చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఎవరి ప్రశాంతతను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకండి, లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. రామ్ విద్య నాకు చాలా కాలంగా తెలుసు. రామ్, ఈ మధ్య నువ్వు ఇండియా ఏమైనా వెళ్ళావా? అదే ఏదైనా కేసులో విట్నెస్గా ఉన్నావా? లేదే. ఎందుకలా అడుగుతున్నారు? హైదరాబాద్లో గురునారాయణ్ అనే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్ ఉన్నాడు. నేను మన రెస్టారెంట్కి వచ్చింది అతని కొడుకు, అతని లాయర్. జనరల్గా ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో తమకి ఇబ్బంది కలిగించే విట్నెస్ లేకుండా చేస్తుంటారు. బహుశా నిన్ను మరెవరో అనుకొని ఉంటారు. అవును, వాళ్ళు రామ్ని ఇంకేదో పేరుతో పిలిచారు. పేరేంటి? దుర్గా. దుర్గా అని పిలిచారు. పైగా బెదిరించినట్టు మాట్లాడారు. ఎనీహౌ, వాళ్ళు ఇంకోసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఫోన్ చేయండి. రామ్, వస్తానమ్మా. బాయ్. థ్యాంక్స్ పాండే. Hello? Okay, yeah. I'll be there in half an hour. Yeah. 500 baht. No, it's too expensive. Amy, 1 minute. Excuse me. I'm just stepping out for half an hour. Take care of the store. Okay. Okay. Chaitu? 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 Hi. Chaitu? Babu, నేను భయపడిపోయావా మిస్సెస్ దుర్గా?
ఐఎమ్ మిస్సెస్ రామ్, నాట్ మిస్సెస్ దుర్గా. రామ్ దుర్గ మనుషుల్ని చంపడంలోనూ చంపించడంలోనూ ఎంత ఎక్స్పర్టో మాయ మాటలు చెప్పి నమ్మించడంలో కూడా అంతే ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హీస్ రామ్. నీకెన్నాళ్ళని తెలుసు దుర్గా? అదే రామ్. నాకు వాడి చీకటి బతుకు మొత్తం తెలుసు. హత్యలు చేసి పారిపోయి వచ్చిన హంతకుడు. స్టాప్ ఇట్. ఎవరు హంతకులో తెలుస్తూనే ఉంది. చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రామ్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు. మీరేదో పొరపాటు పడుతున్నారని ఎంతో ఓపికగా చెప్తున్నాను. ఇంకొకసారి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ప్లీజ్ గెట్ అవుట్. ముద్దొస్తున్నాడు బాబు. ఏరా ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది? ఏమైందిరా? వాళ్ళు నన్ను ఫాలో చేస్తూ షాపింగ్ మాల్కి కూడా వచ్చారు. పాండ్యానికి ఫోన్ చెప్పాయో? నేను ఆల్రెడీ చేశాను. పాండ్యన్ ఊర్లో లేరు. ఇంకో విషయం, నిన్ను వాడెవడో దొరకని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అది నువ్వు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నాకెందుకు భయం వేస్తోంది రామ్. నువ్వు టెన్షన్ పడుకో.